అభిబాబు ఏం చేయబోతున్నారు? ఎప్పుడు ఏం చేసినా నాకు చెప్పేవారు. ఇప్పుడు నా దగ్గర కూడా దాస్తున్నారెందుకు? ఏదో చేస్తాను అన్నాడు. ఏం చేయబోతున్నాడు? రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్బా! హ! చంద్రిక కిడ్నాపర్ ఫోన్ చేస్తున్నాడు. ఆగాగు. ఫోన్ లిఫ్ట్ చేయకు. కట్ చేయి. శశి కిడ్నాప్ అయిందని వాడి నోటి ద్వారా విందామా? అవసరం లేదు. రేపు డైరెక్ట్గా వెళ్ళి కిడ్నాప్ అయిన శశిని చూద్దాం. ఇప్పుడే గుడ్ న్యూస్ ఇంటే ఏమైందమ్మా? రేపు కర్మకాలి వాడు పోలీసులకి దొరికిపోతే వాడి ఫోన్లో కాల్ లిస్ట్ చూసి పోలీసులు మనలిద్దరిని పట్టుకుంటారు. కరెక్టే చంద్రిక. వాయమ్మో, నీకిన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చినాయా? క్రైమ్ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్లెవర్వి అయిపోతాం. మరి నాకెందుకమ్మా తెలివితేటలు రావటం లేదో? నువ్వింకా పౌడర్ రాసుకునే దాంట్లోనే ఉన్నావు కాబట్టి. వాడు కాల్ చేసినట్టు వాడి కాల్ లిస్ట్ లో ఉంటుందిగా, అప్పుడు రాదా పోలీసులకు డౌట్? మనం కాల్ లిఫ్ట్ చేసి వాడితో మాట్లాడితే పోలీసులకి డౌట్ వస్తుంది. ఇగ్నోర్ చేస్తే ఎందుకొస్తుంది? అంతగా అడిగితే ఎవరో చేశారని మాకు తెలియదని చెప్దాం. పాయిటే. అబ్బబ్బబ్బా, ఈ రోజు నీ మైండ్ పాదరసోలా పనిచేస్తుంది. అన్నట్టు ఈ విషయం వెంటనే నిత్యకు ఫోన్ చేసి చూద్దామా? మళ్ళీ దానికెందుకు ఈ న్యూస్ చెప్పడం? అంటే ఫస్ట్ టైం మనం ఒక ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాం కదా. మనమే ప్లాన్ చేసినట్టు దానికి తెలియకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ కిడ్నాప్ చేయించింది నిత్య అని కలరింగ్ మనమివ్వాలి. అదేంది, అభి చేశాడని ఆ చాణిక్యకి డౌట్ రప్పించాలనుకున్నాం కదా. మెయిన్ ప్లాన్ అయితే అదే. చాణక్య వెళ్లి అభి మీద పడతాడు. అభి నాకు తెలీదు అంటాడు. అభి అలాంటివాడు కాదు అని దివ్య చెప్తుంది. మరి కిడ్నాప్ ఎవరు చేశారని చాణక్య అడుగుతాడు. అప్పుడే అభికి నిత్యపై డౌట్ వస్తుంది. దాన్ని మనం కాస్త స్ట్రాంగ్ చేశామనుకో
అభిగాడు వెళ్లి నిత్యని దబాయిస్తాడు. పిన్నికి అబ్బాయికి గొడవవుతుంది. అంటే ఇప్పటివరకు నిత్య తప్పులు చేసి మన ఖాతాలో వేసింది, ఇప్పుడు మనం తప్పులు చేసి నిత్య ఖాతాలో వేస్తున్నాం అన్నమాట. అంతేకాదు, చెప్పి చేసేవారు, కానీ శశి మేడంను దాచిపెడుతున్న విషయాన్ని మాత్రం నాతో చెప్పలేదు. ఎందుకు బాబు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా చార్కేశా? లేదు బాబు, ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నాను. నిన్ననే నాకు అనుమానం వచ్చింది, ఈ రోజు కన్ఫర్మ్ అయింది. బాబు, శాపం ఇదివరకు కూడా ఉంది. దాన్ని బామ్మగారు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. చనిపోతానని తెలిసినా మంగా మేడం గారు హుందాగా ఉన్నారు. ప్రేమించిన భార్య దూరం అవుతుందని తెలిసినా జైసార్ కంట్రోల్ తప్పలేదు. వారి రక్తం మీరు, మీరెందుకు ఇలా దిగజారిపోతున్నారు? దివ్యమ్మ ప్రమాదంలో ఉంది, ఒప్పుకుంటాను. మీరు దివ్యమ్మపై దృష్టి పెట్టడం కోసం మీ పెళ్లినే వాయిదా వేసుకున్నారు, అది అంగీకరిస్తాను. శాపం విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భారం మొత్తం మీరే మోస్తూ బాధపడుతున్నారు, అందుకు మెచ్చుకుంటాను. కానీ దివ్యమ్మను చాణక్య సార్ను ఇక్కడి నుంచి పంపించడం కోసం శశి మేడంను దాచిపెట్టి డ్రామా ఆడడం కరెక్ట్ కాదు బాబు. మీ కలకత్తా క్రిమినల్ బ్రెయిన్ ఇక్కడ యూజ్ చేయకుండా ఉండాల్సిందే. చార్కేశా, చార్కేశా, చార్కేశా. ఇంకొక మాట మాట్లాడితే స్నేహితుడు అని కూడా చూడకుండా చంపేస్తాను. శశిని నేను లవ్ చేశాను చార్కేశా, తనంటే నాకు ప్రాణం. తనని అడ్డు పెట్టుకుంటానని ఎలా అనుకున్నావు? మరి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు బాబు? అది నన్ను నమ్ము చార్కేశా. నమ్ముతాను బాబు, కానీ చాణక్య సార్ గురించి మీకు చెప్పాలి. చెల్లెలంటే ఆయనకు పంచ ప్రాణాలు. మీరు దివ్యమ్మ కోసం ప్రాణాలు ఇస్తారు, ఆయన శశమ్మ కోసం ప్రాణాలు తీస్తారు. ఇప్పటికే దివ్యమ్మని ఎలా కాపాడుకోవాలా అని మీరు సతమతమవుతున్నారు. మళ్ళీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాలంటే కష్టం బాబు. దయచేసి శశి మేడం ఎక్కడున్నారో చెప్పండి. చాణక్య సారికి తెలియకుండా నేను తీసుకొస్తాను. నాకు తెలియదు చార్కేశా, ఇంకా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు. ప్రేమించిన అమ్మాయి కనిపించడం లేదంటే ఈయనలో కంగారు లేదు. తప్పించుకునే దూరంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఈయనే శశమ్మని కిడ్నాప్ చేస్తుంటారు. హలో, ఏంటి? ఎప్పుడు? కన్ఫర్మా? ఓకే ఓకే. అమ్మనా మేడం, నాతో కూడా చెప్పకుండా నైట్కి నైట్ చాణక్య చెల్లెల్ని కిడ్నాప్ చేశారా? మీరు మామూలు కాదు మేడం. మేడం 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 నాగభూషణం, ఏంటి అవతారం? సారీ మేడం, సారీ సారీ మేడం, సారీ మేడం. నిన్న సార కొట్టిన దెబ్బలకు ఒళ్ళు పులిసిపోయి అలిసిపోయి ఇంకా రాత్రి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే పడుకున్నాను మేడం. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఏంటో చెప్పి వెళ్ళు. మీరే చెప్పాలి మేడం. అవును, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు? ప్లాన్ ఏంటి? బెడ్ మీద ఉండే ఇంత చేశారంటే మీరు మామూలు కదా మేడం. అసలు నేనేం చేశానో చెప్పి చావు. ఊరుకోండి మేడం, మీరు భలే నటిస్తారు. నటనలో నన్నే మించిపోయారు. నాగభూషణం, నాకు కోపం తెప్పించకు. అందుకేనా నిన్న స్వీట్స్ పంచారు? నాకు ఇరిటేషన్ తెప్పించకు నాగభూషణం. మేడం, మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మీ గోల్ మర్చిపోరు మేడం. ఏ, ఇంతకీ నీ గోల్ ఏంటయ్యా? ఆ చాణక్య చెల్లెల్ని ఎక్కడ దాచారు మేడం? మన ఇంట్లోనా లేక బయట? దాన్ని నేను దాయడం ఏంటి? ఊరుకోండి మేడం, అయినా ఆ అమ్మాయిని మీరే కదా కిడ్నాప్ చేశారు. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? దాన్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటి? మీరు తప్ప ఇంకెవరు చేస్తారు మేడం? పిచ్చి కానీ పట్టిందా నీకు? నిన్నటి నుంచి బెడ్ దిగి బయటికి రాలేదు. పెయిన్స్ తో బాధపడుతూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు కూడా పైకి లేచి 2 అడుగులు వేయడానికి కూడా ఓపిక లేదు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. అంటే శశిని మీరు కిడ్నాప్ చేయలేదా? ఈ సిచ్యువేషన్ లో నేనెలా చేస్తాను? అయినా దాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి?
ఏదైనా అవసరం ఉంటే నీతో చెప్పే చేస్తాను కదా. ఓ అందుకేగా నీకు సాలరీ ఇచ్చి పెట్టుకుంది. మేడం, మరి శశి కిడ్నాప్ అయిందని ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మీరు చెచ్చకపోతే ఇంకెవరు ఆ నిత్యాన్ని చేసి ఉంటుందే. మన దగ్గర ఏమీ తెలియనట్టు తెగ నటించేసిందే. మనమే యాక్ట్ చేశామంటే మనల్ని మించి నటించేసిందే. ఆహా, అది నటించే రకం కాదు. మన దగ్గర కిడ్నాప్ విషయం దాచేయాల్సిన అవసరం దానికి లేదు. ఇదిగో మరి నిత్య కాకపోతే ఆ అభి చేసి ఉంటాడా? అభి చేశాడో ఆ చాణక్య చేశాడో హ, అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరు కాకుండా దివ్యాను శారికేశాను చేసుంటే ఇంకా నయం, మా అమ్మమ్మ వదల్లో చేశారనలేదు. మరి ఓరు కిడ్నాప్ చేయకపోతే శశి ఏమైనట్టమ్మా? తనకు తనే మాయమైందా ఏంది? మరి శశి ఎక్కడున్నట్టు? హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాట్లాడండి. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. నిత్య శ్రీనివాస్, మిస్ నిత్య శ్రీనివాస్. నిత్య శ్రీనివాస్. నాగి సార్. ఎవరో పిలుస్తున్నారు? దివ్యమ్మ గారు సార్. ఓహో, ఒకసారి వెళ్ళి పలకరించి వస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉండు. తలకిందులుగా వేలాడదీస్తే ఇంకెక్కడికి వెళ్తానరా దరిద్రుడా. అరే హౌలే! ఏంటి సార్, మీరు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నారా? అరే హౌలే, నన్నే అంత మాట అంటావా? తల కిందలుగా వేలాడ తీసిన నీ తల పొగరు మాత్రం తగ్గలేదు. నేను వచ్చేంత వరకు ఇదే యాంగిల్లో ఎంజాయ్ చెయ్యి. సార్, మరి బొత్తిగా ఆదివారం పూట కోడిని తీసినట్టు ఏంటి సార్ నాకు ఈ పరిస్థితి? నువ్వేనా నాకు బిర్యానీ పెట్టి వెళ్తున్నావురా? నువ్వు వచ్చే వరకు తింటూ ఎంజాయ్ చేయడానికి? రే పోతారా రే, నాశనమైపోతావు. నిత్య శ్రీనివాస్, బయటికి రా. ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్, శశి గారిని నిత్య మేడం కిడ్నాప్ చేశారు. హలో, వస్తావా రావా? ఏంటే నా ఇంటికొచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, మా అమ్మ ఇల్లు, మా అమ్మ ఇల్లు, నా ఇల్లు కూడా. ఇక్కడ నాకు హక్కు అధికారాలు ఉన్నాయి. ఓ, అయితే ఏం పట్టుకుపోవడానికి వచ్చావు? చెప్తే విసిరి పారేస్తాను. నీ ఆస్తి ఎవడికి కావాలి? ఏది అక్కర్లేదని ఏనాడో మా అమ్మ నీకే వదిలేసింది. మరెందుకొచ్చావు? శశి ఎక్కడ? ఏ శశి? చాణక్య సార్ చెల్లెలు శశిరేఖ మేడం. దాని గురించి నన్ను అడగడం ఏంటి? శశిని నువ్వే కిడ్నాప్ చేశావు. ఆ అవసరం నాకేంటి?
కిడ్నాపులు చేయడం, బెదిరించడం, మనుషుల్ని చంపడం అదే కదా నీ పని. ఆఫ్ కోర్స్ నిన్ను కిడ్నాప్ చేసి మీ అన్నయ్యను బెదిరిస్తాను, మీ అన్నయ్యను కిడ్నాప్ చేసి నిన్ను భయపెడతాను. మీ ఇద్దరిని చంపి నా పగ చల్లార్చుకుంటాను. అలా చెప్పు దివ్య, కావాలనే రెచ్చగొట్టి గొడవ చేస్తున్నాడు. మీరు మాత్రం తక్కువ చేస్తున్నారా? తోడబుట్టిన చెల్లెలు కనిపించకపోతే బామ్మర్దితో గొడవ పడుతున్నారు. ఇంటికి పోలీసులను తీసుకొచ్చారు. అందుకే వాడితో గొడవ పడుతున్నాను దివ్య. వాడు మన పరువు తీశాడు. చాలా ఆపన్నయ్య. కనిపించకుండా పోయింది నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషి. తనని వెతకడం మాని ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? వీడే శశిని మాయించేశాడు కాబట్టి ఇంట్లో కూర్చుని ఏం తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మా అన్నయ్య చేశాడని గ్యారంటీ ఏంటండి? వేరే ఎవరో చేసుండొచ్చుగా. శశి ఆపదలో ఉంటే ముందు మీరు చేయాల్సిన పనేంటి? శశిని వెతకడం, మా అన్నయ్యని అవమానించి గొడవ పడ్డం కాదు. అన్నయ్య, నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. శశి గురించి నీకు తెలీదా? నాకు తెలీదమ్మా. మీరు కూడా నిజం చెప్పండి. శశి గురించి మీకు తెలీదా? లేదు. అయితే ఇద్దరు వెళ్లి శశిని వెతకండి. తనని ఎవరు కిడ్నాప్ చేశారో కనిపెట్టండి. తనని రక్షించి తీసుకురండి. ఇన్స్పెక్టర్ గారు, ఇది మా ఫ్యామిలీ విషయం, మేం చూసుకుంటాం. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఓకే మేడం. బట్ ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది కాబట్టి కంప్లైంట్ తీసుకొని మా వంతు మేము వెతుకుతాం. ఏదైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, ఏమండి, మీరు కూడా వెళ్ళండి. అందరూ వెతకపోతే శశి దొరకదు. బయలుదేరండి. జేజీ, మనకెందుకమ్మా ఈ దౌర్భాగ్యం? అంతా బాగా అవుతుంది అనుకుంటే అన్ని కష్టాలే వస్తున్నాయి. ఏం కాదు జేజీ, మీరు కంగారు పడద్దు. నువ్వు రాకపోయింటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉందమ్మా. వచ్చేసాను కదా నానమ్మా. జేజీని రూమ్కి తీసుకువెళ్దాం. బాబుగారు లేవండి. మీ పిన్ని గారు కిడ్నాప్ చేయలేదు, అభిబాబు చాణక్య సారు చేయలేదు. మరి ఎవరు చేసినట్టు అమ్మాయి గారు? ఖచ్చితంగా అన్నయ్యో ఆయనో చేసుంటారు చార్కేశా. అదేంటండి? వాళ్ళు కాదనే కదా శశమ్మని వెతకడానికి పంపించారు. ఆ వంకతో వాళ్ళ గొడవ నాపి పంపించాను. అన్నయ్య నీకు చెప్పిన దాన్ని బట్టి, ఆయన నాతో అన్నదాన్ని బట్టి ఆ ఇద్దరిలో ఒకరు శశిని దాచిపెట్టారు. కానీ ఇద్దరికీ అవసరం లేదు కదండి. ఒక్కోసారి పరీక్షించాక పరిస్థితుల్ని నమ్మాల్సి వస్తుంది చార్కేశ. అన్నయ్య రాత్రంతా బయటికి వెళ్లి ఏం చేసొచ్చాడు? అలాగే ఆయన అర్ధరాత్రి అనగా ఎందుకు ఇంటికొచ్చారు? ఇదే నాకు డౌట్ గా ఉంది. నువ్వు ఒక పని చేస్తావా? నిన్న నైట్ అన్నయ్య ఎక్కడికి వెళ్లారు, ఆయన ఎక్కడికి వెళ్లారో కనుక్కొనిరా. అన్నయ్య ఆయన తిరిగొచ్చేలోపు నువ్వు రావాలి. అలాగే అమ్మాయి గారు, త్వరగా వచ్చేస్తాను. ఎవరు కిడ్నాప్ చేశారో అన్నది కాసేపట్లో కన్ఫర్మ్ అవుతుంది. వీళ్ళిద్దరూ కాకపోతే ఆ మూడో మనిషి ఎవరన్నది కనిపెట్టాలి.
అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మేడం? ఓ, శశిని చూడ్డానికి మన పాత గెస్ట్ హౌస్కి వెళ్ళారా? అంటే శశిని ఓల్డ్ గెస్ట్ హౌస్ లో దాచారన్నమాట. శశి అక్కడ ఉన్నట్టు ఎవరికి డౌట్ రాలేదు కదా మేడం? ఆ, ఆ, ఎందుకు డౌట్ వస్తుంది? నీకు నాకే కదా తెలుసు. మనం ఎవరికైనా చెప్తామా ఏంటి? ఎందుకు చెబుతాం మేడం? ఒకవేళ మీరు చెప్పినా నేను మాత్రం అస్సలు చెప్పను. శశిని మనమే కిడ్నాప్ చేసినట్టు, మన పాత గెస్ట్ హౌస్ లో దాచినట్టు చచ్చినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ నాగభూషణం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషనా? ఆ, ఆ, అదే విలువైన మాట అన్నావు అంటున్నాను. ఈ ప్లాన్ ఫినిష్ అయ్యాక నీకో మంచి బహుమతి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇంకా వెళ్ళనా? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఆ, ప్లాన్ ఫినిష్ చేయడానికి. ఓ, ఓకే మేడం, ఓకే. మా మేడం నాకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు. మా మేడంకి నేనంటే ఎంత అభిమానమో. మీ డౌట్ నిజమే సార్. శశిని కిడ్నాప్ చేసింది పిన్ని అని నాగభూషణం చెప్పాడు. శశిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాడా అమ్మా? ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉందంట సార్. వెరీ గుడ్. నిత్యం నన్నే రాంగ్ రూట్ పట్టించబోయి తనే అడ్డంగా దొరికిపోయింది. పదండి సార్, వెళ్ళి శశమ్మని విడిపిద్దాం. మీరు వెళ్ళి ఆ పని చేయండి. ఇక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో చారుకేశ. అలాగే అమ్మాయి గారు, వస్తాను సార్. నన్ను కిడ్నాప్ చేసింది. ఈ విషయం తెలియక అన్నయ్య అభి ఎంత గొడవ పడుతున్నారు. వదిన బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మేడం నాకు ఏ గిఫ్ట్ ఇస్తారు? గోల్డ్ రింగ్ ఇస్తుందా? చైన్ ఇస్తుందా? కాస్ట్లీ వాచ్ ఇస్తుందా? లేక ఏదైనా సైట్ రాసిస్తుందా? ఎస్, మేడం వచ్చేస్తున్నారు. మేడం ఏంటి ఒత్తి చేతులతో వచ్చారు? చేతిలో ఏ గిఫ్ట్ లేదేంటి? పోనీ అడిగితే పోలా? ఏంటి నాగభూషణం? మీరే చెప్పాలి మేడం. ఏం చెప్పాలి? మీ ఇష్టం మేడం. వీడేంటి మెలికలు తిరుగుతున్నాడు? మీరేమిచ్చినా తీసుకుంటాను మేడం. ఏమివ్వాలి? మీ ఇష్టమని చెప్పాను కదా మేడం. మెడలోకి చైన్ ఇచ్చినా, చేతికి వాచ్ ఇచ్చినా, వేలికి రింగ్ ఇచ్చినా, ఉండడానికి ఫ్లాట్ ఇచ్చినా కూడా తీసుకుంటాను. ఎందుకు ఇవ్వాలి? జీతం ఇస్తున్నాను కదా. అదేంటి మేడం, గిఫ్ట్ ఇస్తానని మీరే అన్నారు కదా. ఎప్పుడు? ఇందాకనే. ఎందుకు? అదే మేడం, శశి విషయం ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా దాచినందుకు. ఆ విషయం ఎవరితోనూ డిస్కస్ చేయొద్దన్నాను కదా. మీతోనే కదా మేడం డిస్కస్ చేశాను. మన మధ్య ఈ రోజు ఆ డిస్కషన్ ఎప్పుడొచ్చింది? ఇందాక మీరు ఇంటికి వచ్చారు, నన్ను పిలిచి డోర్ వేయమన్నారు. ఇళయరాజాకి ఏమైనా చెప్పావా అని అడిగారు. శశిని మనమే కిడ్నాప్ చేశామని ఎవరికీ చెప్పలేదు అన్నాను కదా. నాగభూషణం, మేడం నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. మేడం మీరు ఇప్పుడు వస్తే మరి ఇందాక వచ్చింది దివ్య నా గెటప్ లో వచ్చి నిజం తెలుసుకున్నట్టుంది. శశిని ఎక్కడ దాచావనేది కూడా తనకు చెప్పేశావా? సారీ మేడం, మీరే అనుకుని మొత్తం వాగేశాను.
ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ 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 ఎక్కడ? ఇదిగోండి మేడం, తీసుకోండి. నీది కాదురా, నా ఫోన్ కార్లో ఉంది, వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు శశి? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటన్నయ్య? అంటే నువ్వు కిడ్నాప్ కాలేదమ్మా? నేను కిడ్నాప్ అయ్యానని అసలు మీకు ఎవరు చెప్పారు? నైట్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఫ్రెండ్కి ఏదో హెల్త్ ప్రాబ్లం అంటే హడావిడిగా వెళ్ళిపోయింది. ఆ కంగారులో ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళింది. తను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టు నీకెలా తెలిసిందమ్మా? ఏమండి, ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. చుట్టాలు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్లి వెతుకుతాం. అలాగే నేను అమ్మాయి గారు వెళ్లి ఎంక్వైరీ చేశాం. ఫ్రెండ్ ఇంట్లో శశమ్మ కనిపించారు, తీసుకొచ్చాం. వీళ్ళెందుకో కూడబోలు కొని కథలు చెప్తున్నారేమో అనిపిస్తుంది చంద్రిక. అవును పౌడ్రు, వీళ్ళు మనకి తెలియకుండా ఏదో దాస్తున్నారు. శశి కనిపించట్లేదని మా అన్నయ్యని అనుమానించారు. ఈ ఇంటికి పోలీసులను పిలిపించి అవమానించారు. ఇప్పుడు అర్థమైందా మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని? కనీసం ఇప్పుడైనా అన్నయ్యకి సారీ చెప్పండి. నేను సారీ చెప్పేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదక్కడ. నేనెవరికి సారీ చెప్పను. ఆయన తరపున నేను సారీ చెప్తానన్నయ్య. వీఆర్ సారీ. నువ్వు ఇంట్లో లేని కొన్ని గంటలు నరకంలా అనిపించిందమ్మా. మీ అన్నయ్యకు అభికి పెద్ద గొడవయ్యింది. సారీ బామ్మగారు, నా వల్లే కదా ఇదంతా. నువ్వు మాత్రం కావాలని చేసావా ఏంటమ్మా? నీ ఫ్రెండ్ కోసమే కదా వెళ్ళా. ఇలా జరగాలని రాసి పెట్టుంది అంతే. నీ ఫ్రెండ్ ఎలా ఉందమ్మా? బాగుంది. మళ్ళీ ఇలా వెళ్ళకమ్మా, ఇంట్లో గొడవలు చూడలేకపోతున్నాం. శశి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కూడా వెళ్ళొస్తాను దివ్యమ్మ. సరే చార్కష, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. భగవంతుడా, అంతా నీ దయ. శశి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అనటం అబద్ధం. కానీ తనని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు పౌడ్రు? ఏసీపీ రాజా, ఇళయరాజా కాలింగో. సరే మాట్లాడు. చెప్పండి సారు, ఈ టైంలో చేశారేందే? శశి ఇంటికి వచ్చిందా? ఇప్పుడే వచ్చింది సారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని చెప్పిందా? అవును సారు. ప్రసాద్ గారు అంతా హ్యాపీయేనా? హ్యాపీనే. కానీ మీరు హ్యాపీగా లేరే. అది మీకెట్ట తెలుసు సారు? శశి ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు, ఎవరో కిడ్నాప్ చేస్తే దివ్య వెళ్లి విడిపించుకొని వచ్చిందని డోర్ వేసుకొని మరీ డిస్కస్ చేస్తున్నారా ఇద్దరు? మీరాడున్నారు సారు, అంత చూసినట్టే చెబుతున్నారు. ప్రసాద్ గారు కంగారు పడకండి, నేనక్కడ లేను. కిడ్నాపర్ ఇంట్లో ఉన్నాను. కిడ్నాపరా? నిత్య శ్రీనివాస్, నిత్య ఇళయరాజా. కిడ్నాప్ చేసింది నిత్యానా? ఏంటి పౌడ్రు, మనం కిడ్నాప్ చేసి దాని దగ్గర నటించామనుకుంటే అది కిడ్నాప్ చేసి మన దగ్గర నటించిందా? అందుకు కాదు, అది నిత్య అయిందే. అది సరే, అలాంటి నిత్య దగ్గర నుంచి శశిని దివ్యాల ఎత్తుకొచ్చింది.
తాడిని దన్నేవాడు ఒకడుంటే దాని తలం దన్నేవాడు ఇంకోడున్నట్టు ఆ నిత్య అనుకుంటే ఆ నిత్యని మించిపోయింది ఈ దివ్య. ఏమైనా ఈ పిన్ని కూతుళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి పౌడరు. అమ్మో